వివాహం విద్యనాశాయ, శోభనం సర్వనాశాయ. ఈ అదవ డైలాగ్స్ చెప్పకో. ఎవరినైనా అమ్మాయిని ప్రేమించావా? సముద్రం తీరం నుంచే చూడాలా, అమ్మాయిలను దూరం నుంచే చూడాలా. ఇంకా ఈ అన్నాళ్ళు ఇంట్రెస్ట్ లేదని చెప్తావురా. ఇప్పుడు వయసులో ఉన్నావు, ఓకే. అయినా నన్ను చూడు, మీ అమ్మ పోయాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను. మగవాడికి భార్య అవసరం ఎంతో ఉందిరా. భార్య అవసరం గురించి, భార్య విలువ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నాన్న. ఏ రోజన్నా మనిషిలో చూసావు అమ్మని? బానిస కంటే ఘోరంగా చూసావు. నువ్వు చేసే అవమానాలు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయింది. నీ అడుగులకు మడుగులు అత్తలేక అర్ధాయిస్తూనే పోయింది. ఇప్పుడు కూడా నువ్వు బాధపడేది అమ్మ లేదని కాదు, నువ్వు అజమాయిషీ చేయడానికి, నీకు చాకరీ చేయడానికి ఎవరు లేరని. 10,000 ఇచ్చి పని మనిషిని పెట్టుకో, నీ కాళ్ళు కూడా నొక్కుతుంది. అంతేగాని భార్య విలువ గురించి, భార్య గొప్పతనం గురించి నాకు లెక్చరే ఒక్కో. మ్యారేజ్ లైఫ్లో మీ మదర్ సఫర్ అవటం చూసి మగాళ్ళందరూ కూడా మీ ఫాదర్ లాగే పెళ్ళాల్ని రాచి రంపాన్ని పెట్టేస్తుంటారని ఫిక్స్ అయిపోయి అసలు పెళ్ళే చేసుకోకూడదని డిసైడ్ అయ్యావన్నమాట. మా నాన్నను చూసి నేను నేర్చుకున్నది ఒకటే, భార్య అంటే బానిస కాదని. ఒకవేళ నేను పెళ్ళంటూ చేసుకుంటే నన్ను నమ్ముకున్న ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలని. పెళ్ళామంటే ఇష్టం, కానీ పెళ్ళంటే భయం. ఎలా? హౌ? నీకు సముద్రం అంటే ఇష్టమా? చాలా. దూకి ఈత కొడతావా? యాషాలా? ఇది కూడా అంతే. అవును కదా. ఇంకా పద. హే, కథ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. కథలో నీతి అర్థమైంది కదా.